ఆ సెగ్మెంట్ లో నామినేటెడ్ పోస్టుల చిచ్చు రచ్చ చేస్తుందా? పార్టీలో కొత్త వారి పెత్తనంపై పాత నాయకత్వం రగిలిపోతుందా? పార్టీ అధికారంలోకి వస్తే పదవులు వస్తాయనుకుంటే అవమానాలే ఎదురవుతున్నాయని కేడర్ ఫీల్ అయిపోతుందా? ఈ పదవుల లొల్లి ఎమ్మెల్యే మంత్రి మధ్య మరింత గ్యాప్ తెచ్చిందే. మరి రసవత్తరమైన రాజకీయం ఎక్కడో ఒకసారి చూసేద్దామా? రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించిన జాబితాలో ముందు వరుసలో ఉంది నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం. 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వేముల వీరేశం సుమారు 70,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత చరిష్మాకు తోడు కాంగ్రెస్ నాయకత్వం హార్ట్ఫుల్ గా పనిచేయడమే గ్రాండ్ విక్టరీకి కారణమైందని స్వయాన వేముల వీరేశమే చెప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ షురూ అయింది. పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. అది ఎంతలా అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి స్వపక్షమే విపక్షంలా మారిందన్న టాక్ వినిపిస్తోంది. పాత కొత్త కాంగ్రెస్ అంటూ క్యాడర్ కూడా 2 వర్గాలుగా చీలిపోయింది. ఇక తాజాగా నామినేటెడ్ పోస్టుల ఇష్యూ 2 వర్గాల మధ్య మరింత చిచ్చు రేపింది. ఒకప్పుడు నల్గొండ సెగ్మెంట్ పరిధిలో ఉన్న చిట్యాల, నార్కెట్పల్లి మండలాలు 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ సెగ్మెంట్లో కలిసిపోయాయి. ఇప్పటికీ ఈ 2 మండలాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన క్యాడర్ అనుచర వర్గం ఉంది. ఇటు నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోనూ ఫైర్ బ్రాండ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పార్టీ అధికారంలోకి వస్తే అంతా మాదే నడుస్తుందని భావించిన మంత్రి కోమటిరెడ్డి వర్గానికి భంగపాటు, అవమానాలే ఎదురవుతున్నాయి. అసలు తాము అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ లోలోన రగిలిపోతున్నారట కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు. అసలు ఈ వివాదానికి కారణమేంటంటే తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకాలకు సంబంధించిన ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ లిస్టులో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారి పేరు భూతద్దం పెట్టి చూసినా దొరకలేదు. కానీ జంపింగు జిలానీల పేర్లు దర్శనమివ్వడమే చర్చకు దారితీసిందట. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా మోహన్ రెడ్డిది టీడీపీ బ్యాక్గ్రౌండ్. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశానికి అనుచరుడు కావడంతో ఆయనకు పోస్టు దక్కింది. అక్కడ ఇదే పోస్టుపై సీనియర్ నేత పోకల దేవదాస్తో పాటు చాలా మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడు చిన్న వెంకటరెడ్డి కూడా తన వర్గానికే మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు లాబియింగ్ చేసినా ఆయనకు కూడా భంగపాటే ఎదురైందట. ఇక నకిరేకల్లోనూ సేమ్ సీన్. అక్కడ కూడా గుత్తా మంజులారెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈమె కూడా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ లో చేరిన నాయకురాలే కావడం గమనార్హం. ఒక్క నామినేటెడ్ పోస్టులనే కాదు, మంత్రి కోమటిరెడ్డి అనుచరులంటే చాలా దూరం పెడుతున్నారట ఎమ్మెల్యే వీరేశం. అధికారిక కార్యక్రమాలపైన మంత్రి అనుచరులకు సమాచారం ఉండడం లేదట. పార్టీలో గౌరవం లేకుండా పోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్పుకుని బాధపడ్డారట పార్టీ కార్యకర్తలు. వేముల వీరేశం చేరికను నేను వ్యతిరేకిస్తే విన్నారా? వద్దు వద్దు అంటే కావాలని తెచ్చిపెట్టుకున్నారుగా, అనుభవించండి, నేనేం చేయలేనని అనుచర వర్గంపై ఫైర్ అవుతున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాంతో క్యాడర్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుంది. పార్టీలో ఉండలేక అలాగని వీడలేక ఆవేదన మిగిలింది. మొత్తానికి నకిరేకల్ నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య అంతర్గత పోరు నివురుగప్పిన నిప్పులా మారింది. మరి వివాదం సద్దుమణుగుతుందో, మరింత ముదురుతుందో చూడాలి.